సాక్షులుగా నిలిచిన బిడ్డల దగ్గర దేవుడు ఉంటాడు. ఆ సంగతి రాజు కండ్లారా చూడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడంటే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దానికి పాత్ర వహించాలని మనం అనుకోవచ్చు. తర్వాత రాజు చూస్తే నేను 3 మనుషులను బంధించాను కదా అని అడిగాడు. అవును రాజు, మీరు బంధించారు, మరి ఇప్పుడు వాళ్ళకి బంధకాలు లేవే, వాళ్ళు నడుస్తూ ఉన్నారే అంటాడు అనమాట. అవును, బంధకాలు ఏమయ్యాయి? బంధకాలు కాలిపోయినాయి. మరి 4వ వాడు ఉన్నాడే, దేవుని కుమారుని రూపం కలిగిన వాడు అనుకుంటాడు. అలాగూ జరిగినప్పుడు ఏమి జరిగిందో మనకు తెలియదు. బైబిల్కి సంబంధించిన కొన్ని పుస్తకాలు ఉన్నాయి, వేరే పుస్తకాలు. ఈ 3 బాలురు సంకీర్తన చేశారని ఒక పుస్తకం, 3 బాలుర సంకీర్తన అనే పుస్తకం అన్నమాట. అగ్నిగుండంలో ఉన్నారు. ఫర్నేస్ వేడిమి ఎంతకు చేయబడిందంటే 100 degrees సెంటిగ్రేడ్ ఆవిరి అవుతాయి వాటర్ అంటే 57 times 5700 degrees సెంటిగ్రేడ్లో ఉన్న దాంట్లో సంకీర్తన చేస్తున్నారంటే వాడు. కెన్ వి బిలీవ్ దిస్? అసలు అగ్ని అంటానే అమ్మో గిమో మనం అనుకోవచ్చు అన్నమాట. అగ్నిలో పడ్డారు. తర్వాత అది ఎట్లా గుండం వేడి చేయబడిందంటే ఆ సంకీర్తనలో పాడిన పాటలో మనకు రోడ్ వేస్తారు చూడండి, బిటమిన్స్, ఈ నల్ల తారు అంటామే, దాని ద్వారా రాజు వేడి చేయించాడంట. దాని ద్వారా ఎక్కువ టెంపరేచర్ రాగలదని ఇప్పుడు మనం అనుకుంటా ఉన్నాం. అట్లా వేడి చేయించాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే అత్యున్నతమైన చల్లగాలి పంపించాడంట. 5700 degrees లోపలికి వచ్చేటప్పటికి 25 degrees సెంటిగ్రేడ్ వచ్చేటట్టుగా చల్లగాలి పంపించాడు. మీకు చల్లగాలి వేడిగాలి మీకు బాగా తెలుసు. మనం లోపల వేడుకున్నాము, బయట చల్లగాలి ఉంది. మరి కొద్దిసేపు చల్లగాలి లోపలికి వస్తే అంతా కూల్ అయిపోతున్నాం అన్నమాట. అలాంటి చల్లగాలిని దేవుడు పంపించాడు కాబట్టి తర్వాత వారిని పరీక్షిస్తే ఒక్క వెంట్రుక కూడా అగ్ని వాసన సోకలేంత. వెంట్రుకలు కాలిపోవడం కాదు, అగ్ని వాసన కూడా వస్త్రాలకు కానీ వెంట్రుకలకు కానీ సోకలేదు. కానీ కట్లు మాత్రం కాలిపోయాయి. మళ్ళీ ఇదంతా ఇచ్చిన మరి కట్లను కాల్చగలిగిన వేడిమి కనీసం వాసన కూడా వస్త్రాలకు కానీ వెంట్రుకలు చాలా డెలికేట్ మనకు తెలుసు. ఎప్పుడైనా చిన్నగా స్టవ్ దగ్గర పెట్టినా అప్పుడు సొసలు కాలిపోతాయి అన్నమాట. మన బాడీకి టెంపరేచర్ కాలుకున్నాం. కానీ వెంట్రుకలు కూడా కాలిపోలేదు, వెంట్రుకలకు కూడా అగ్ని వాసన సోకలేదు. రాజు ఆశ్చర్యపడి ఇంకెందుకు బయట తీసేయమన్నాడు. తీసిన తర్వాత తన దేశంలో ఉండే ప్రధానులు అంటే మెడికల్ సంబంధం వాడిని పిలిపించి ఎగ్జామిన్ చేస్తే రాజా వెంట్రుకలకు కూడా అగ్ని వాసన సోకలేదని చెప్పారనమాట. ఇందులో ఒక పాఠం ఉంది. వెంట్రుకలకు అగ్ని వాసన సోకలేదు కానీ బంధకాలు కాలిపోయాయి. కాబట్టి దేవుడు నమ్మిన బిడ్డలు దేవుని కొరకే సాక్షులుగా నిలబడినప్పుడు లోకములో ఏ బంధకాలు ఉన్నాయో అవన్నీ కాలిపోతాయి. కానీ ఏ నష్టము వాటిల్లకుండా వారిని కాపాడే దేవుడు ప్రపంచంలో ఉన్నాడు అని మనం అర్థం చేసుకోండి. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. బెంగళూరులో ఎవ్రిహమ్ క్రూసైడ్లో ఒక సహోదరుడు ఉండేవాడు. ఆయన హిందువుల్లోంచి ప్రభుని నమ్ముకున్న తర్వాత ప్రతి ఇంటికి స్వార్థను పత్రికలు పంపించే పరిచర్య తనకి ఇష్టం కాబట్టి దాంట్లో చేరాడనమాట. బెంగళూరులో కూడా యాంటీ క్రిస్టియన్ ఎలిమెంట్స్ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఒకసారి పత్రికలు పంపించే రోడ్లో స్వార్ చెప్తా ఉంటే వీళ్ళని బాగా కొట్టారనమాట. ఆయన కూడా బాగా కొట్టిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. దెబ్బలేం కాలేదు కన్నా నాకున్న బీపీ ఆ దెబ్బతో పోయిందన్నాడు. అంతకుముందు ఆయనకు బీపీ ఉండేదంట. ఆ తర్వాత మరి అన్నాడు బీపీ అనిపించలేదు. అంటే ఏమైంది అంటే శరీరము కూడా టెన్షన్కో మరి దేనికో ఏమైందో బాడీ అంతా అడ్జస్ట్ అయిపోయింది. తన శరీరంలో ఉండే బంధకాలు తీసివేయబడ్డాయి కానీ శరీరానికి మాత్రం ఏ నష్టము సోకకుండా దేవుడు కాపాడాడు. అయితే ఎప్పుడు అట్లనే కాపాడుతూ ఉంటాడా? మరి ఒరిస్సాలో ఏమైంది? స్టెయిన్స్ ఆయన కొడుకులను కాల్చేశాడు. హెబ్రీ పత్రిక 11:35 ఒక ప్రిన్సిపల్ ఉంది. ఏమన్నాడు? అగ్ని బలములను చల్లార్చిరి అని. కొందరు అగ్ని బలాలను చల్లార్చారు. ఎవరు? షడ్రక్, మెషక్, అబేద్నెగో. మరికొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడేదిగా. దేవుడు కొద్దిమందిని యాతన పెట్టడానికి అప్పగిస్తాడు, కొద్దిమందిని విడిపిస్తాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోను విడిపించాడు కానీ
అయితే స్టెయిన్స్ను యాతన పెట్టడానికి అప్పగించాడు. దాని ద్వారా ప్రపంచమంతా స్టెయిన్స్ కుటుంబం అంటే ఎవరో తెలిసింది. ఆయన భార్య వాళ్ళని క్షమించండి అని చెప్పిన స్టేట్మెంట్ ఇక్కడ అమెరికా మొదలుకొని ఇండియా దాకా తెలిసిపోయింది. షీ ట్రావెల్డ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. అమెరికా కూడా వచ్చింది. హ్యూస్టన్కు 2008లో వచ్చాడు, సాక్ష్యం ఇచ్చింది. మరి మీకు తెలుసుకునేది కావాలంటే మీరు ఎక్కడ ఇంటర్వ్యూలో చూడవచ్చు, లేకపోతే తెప్పించుకోవచ్చు. నేను వచ్చినప్పుడు నేను విన్నాను. ఇండియాలో చెన్నై కూడా వచ్చింది. చెన్నైలో బ్రదర్ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఒక ఆఫీస్ ఉందన్నమాట. గాస్పెల్ ఫెలోషిప్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఉంది. కారణం ఏంటంటే ఆమె ఆస్ట్రేలియా దేశానికి చెందింది. ఆస్ట్రేలియా దేశంలో బ్రదర్ అసెంబ్లీకి చెందింది అనమాట. అంచేత వీళ్ళు ఆమెను పిలిపించారు. పిలిపిస్తే ఆమె సాక్ష్యం చెప్పింది. అట్లా దేవుడు ఎవరినైతే మహిమపరచాలనుకుంటాడో వారు విడుదల పొందకుండా యాతన పెట్టబడే స్థితికి అప్పగిస్తారు. మనం దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో తర్వాత మనం చూసుకుంటాము. సింహాల బోన్లో వేయబడినప్పుడు దానియేలును తప్పించాడు. కానీ డేవిడ్ లివింగ్స్టన్ గారు సేవ చేయడానికి ఆఫ్రికా కంట్రీకి వెళ్ళాడు. ఆఫ్రికాలో సేవ చేస్తుండగా ఒకసారి అడవిలో ప్రయాణమై తాను తన మిత్రులు వెళ్తా ఉన్నారు. సాయంకాలం మీద సింహం వచ్చింది. లివింగ్స్టన్ పట్టుకుంది. మిగిలినంత పరిగెత్తి వెళ్ళిపోయి తలావ చెట్టు ఎక్కినారు. కొరికేసింది, మెడ కత్తరించింది, రక్తం తాగేసింది. మెత్త ఉండే తొడలు తినేసేసి వెళ్ళిపోయింది. చీకటి అవుతా ఉంది. అప్పుడు మిగిలిన జంతువులన్నీ వచ్చి శరీరాన్ని ముక్క చెక్కలుగా, ఎముకలు కూడా మిగలకుండా పిండిలాగా నలిపేసి వెళ్ళిపోయాయి. వీళ్ళందరూ చెట్ల మీద రాత్రి అంటున్నారు, తెల్లవారంటున్నారు. పొద్దున వస్తే కనీసం రిమైన్స్ అయినా ఏమైనా తీసిపోదామంటే ఏ రిమైన్ కూడా మిగలేదంట. కొన్నిసార్లు మన గాంధీ గారు చనిపోయినప్పుడు మోర్టల్ రిమైన్స్ అని చెప్పి మన వాళ్ళు సమాధి చేశారు. వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు ఏం లేదు, ఇక మోర్టల్ రిమైన్స్ అన్నారు అన్నమాట. అవి కూడా మిగిలేదు డేవిడ్ లివింగ్స్టన్. మరి దానియేలు తప్పించిన దేవుడు డేవిడ్ లివింగ్స్టన్ ఎందుకు తప్పించలేదన్న ప్రశ్న మనలో ఉంటుంది. దానికి హెబ్రీ 11:35 చదవమన్నాడు. మరికొందరైతే శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి. కాబట్టి రేపు పునరుద్ధానంలో దానియేలు యొక్క పునరుద్ధానం కంటే డేవిడ్ లివింగ్స్టన్ యొక్క పునరుద్ధానం శ్రేష్టమైనదిగా ఉంటుంది. హీల్ బీన్ ఏ మోర్ బ్యూటిఫుల్ స్టేటస్, మోర్ బ్యూటిఫుల్ ఇల్యూమినేటింగ్ పొజిషన్. కాబట్టి అటువంటి స్థితికి ఆయన తగినవాడు, తట్టుకోగలిగినవాడు, నిలబడగలిగినవాడు. కాబట్టి ఆ స్థితికి దేవుడు ఆయన అప్పగించాడు. కాబట్టి ఈ రీతికి చరిత్రలో మనకు కూడా కొన్నిసార్లు ఏమైనా సంభవించినప్పుడు దానియేలులాగా దేవుడు విడిపించవచ్చు, లేదా ఆ స్థితికి మనం తగిన వాళ్ళమైతే దేవుడు ఆ స్థితికి మనల్ని కూడా అప్పగించవచ్చు. దేనికైనా మనం ప్రిపేర్ అయి ఉండాలి. డేవిడ్ లివింగ్స్టన్ ప్రిపేర్ అయి ఉన్నాడు. అందుకే ఈరోజు ప్రపంచం అంతా ఆయన మర్చిపోలేకపోతున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎవరూ తెలియదు. వాళ్ళు బ్రతికినారు, చెట్టెక్కినారు, దిగుతున్నారు, తాతకాలం జీవించినారు, అన్ని బాగున్నాయి. వాళ్ళు ప్రపంచానికి మరుగ్గా ఉన్నారు. కానీ ఎవరినైతే దేవుడు హెచ్చించబోతున్నాడో వారికి కష్టాలు డెఫినెట్గా పంపిస్తాడు. మరి 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే అగ్ని వంటి మహాశ్రమలు మీకు కూడా వస్తాయి అన్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు అగ్ని శ్రమగా వచ్చింది, కానీ మనకు అగ్ని కాదంట. అగ్ని వంటి శ్రమలు వస్తాయి. ఆరోగ్య సంబంధంగా అగ్ని వంటి శ్రమలు రావచ్చు, ఉద్యోగ సంబంధంగా అగ్ని వంటి శ్రమలు రావచ్చు, కుమారుల సంబంధంగా అగ్ని వంటి శ్రమలు రావచ్చు, కుమార్తెల సంబంధంగా అగ్ని వంటి శ్రమలు రావచ్చు, ఇంటి సంబంధంగా, లేకపోతే బంధువుల సంబంధంగా, సొసైటీలో మరి నానా రకాలైన రీతిగా అగ్ని వంటి శ్రమలు మనకు రావచ్చు. వీటన్నిటిలో ప్రభు కొరకై షడ్రక్ మేషక్ అబేద్నెగో లాగా మనము నిలిచే వాళ్ళంగా ఉండాలి. అదైన తర్వాత లాస్ట్లో దేవుడు వారిని అగ్ని నుంచి కాపాడిన తర్వాత రాజు దేవుణ్ణి ఘనపరిచి అనే మాట ఉంది. ఘనపరిచి అంటే మాటలతో మాత్రమే ఘనపరుస్తాడు. ఈసారి ఆయన చెప్పిన మాటలు మనం చూద్దాం. చూడండి, 3వ అధ్యాయం చివరిలో మనకు కనిపిస్తాయి. 3వ అధ్యాయం చివరిలో 20 నెబుకద్నెజర్ షడ్రక్ మేషక్ అబేద్నెగో వీరి దేవుడు పూజార్హుడు అని చెప్పాడు. ఆయన తన దూత అన్నాడు కానీ యేసుప్రభు అని గుర్తించలే. ఎందుకంటే పాత నిబంధనలో యేసుప్రభు వారికి పరిచయం లేదు కదా. దేవుడు తన దూతను పంపి
తను ఆశ్రయించిన దాసులను రక్షించాడు. 28వ వచనం, 3వ అధ్యాయం 28వ వచనం. వారు తమ దేవుని గాక మరి ఏ దేవునికి నమస్కరింపక ఏ దేవుని సేవింపక ఉందని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. రాజే శాసనం రాస్తున్న ఆజ్ఞ వ్యర్థపరిచారు. కాగా నేను ఒక శాసనం నియమిస్తున్నాను, ఈ విధముగా రక్షించుటకు సమర్థులైన దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు అంటూ చివరికి వచ్చేటప్పుడు 30వ వచనంలో అంతటి నుండి రాజు షడ్రక్ మెషక్ అబేద్నెగో వారిని బబులోను స్థానంలో హెచ్చించాను. కాబట్టి దేవుడు తన బిడ్డలు హెచ్చించేవాడు. నేను మనం చూసుకున్నాం. నేను 75వ కీర్తన 7వ వచనంలో మనం చూసుకున్నప్పుడు తూర్పు నుండి అయినా పడమటి నుంచి అయినా, ఇంగ్లీష్ బైబిల్లో దక్షిణం నుంచి అయినా ఉంది, కానీ తెలుగు బైబిల్లో అరణ్యం నుంచి అని ఉంది. కాబట్టి తూర్పు, పడమర, దక్షిణం అన్నాడు. ఉత్తరాన్ని గురించి చెప్పలే. ఉత్తర దిక్కు ఎప్పుడు దేవుని దిక్కు అనమాట. దేవుడు ఉత్తరంలో ఉన్నాడని మనం అనుకున్నాం. ఉత్తర దిక్కున సభాపర్వతం మీద నేను కూర్చుంటానని యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో సాతాను దేవుని కాంపిటీషన్ లాగా మాట్లాడతాడన్నమాట. కాబట్టి ఉత్తర దిక్కు దేవుని దిక్కు. అందుకే ఆ కీర్తనలో ప్రమోషన్ నైదర్ కమింగ్ ఫ్రమ్ ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్నమాట. అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ నార్త్, ఫ్రమ్ గాడ్ అన్నమాట. కాబట్టి దేవుడే హెచ్చింపిస్తాడు. కానీ దేవుడే హెచ్చింపిస్తాడు, కానీ పరీక్షించే హెచ్చింపిస్తాడు. మన పిల్లలు సెకండ్ క్లాస్లో పరీక్షలో పాస్ అయితేనే థర్డ్ క్లాస్కి పోతారు. అట్లా దేవుడు పరీక్షించి పరీక్షలో నిలిచినప్పుడు హెచ్చింపిస్తాడు. కాబట్టి విశ్వాసులమైన మన జీవితం ఎప్పుడు కూడా బెడ్ ఆఫ్ రోజెస్ లాగా ఉంటుందని మనం అనుకోవద్దు. విల్ బీ టెస్టెడ్ బై గాడ్. చిన్న చిన్న టెస్టులు కాదు, అగ్ని వంటి మహాశ్రమల ద్వారా దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. ఆ శ్రమలకు నిలిచినప్పుడు దేవుడు మనకు హెచ్చింపునిచ్చేవాడిగా మనం చూస్తున్నాం. వీలైతే ఈరోజు 4వ అధ్యాయాన్ని కవర్ చేద్దాము. కాబట్టి అక్కడ 3వ అధ్యాయం కంప్లీట్ చేద్దాము. 1, 2, 3 అధ్యాయాలు. 4వ అధ్యాయంలో కూడా రాజు అయిన నెబుకద్నెజర్ చరిత్ర మనకు కనిపిస్తుంది. 4వ అధ్యాయం అంటే నెబుకద్నెజర్ రాజు యొక్క కాలంలో 45వ సంవత్సరం ఆయన 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ చివరి 40 నుంచి 45 కాలంలో జరిగిన సంగతి. ఈసారి రాజుగారు మళ్ళీ పడుకుంటే ఇంకొక కళ వస్తుంది ఆయనకు. ఆ కళలో ఒక చెట్టును చూస్తాను నేను. ఆ చెట్టు చాలా విస్తారమైన చెట్టుగా, ప్రపంచమంతటికి వ్యాపించిన చెట్టుగా ఉందన్నమాట. ఆ చెట్టు మీద పక్షులు, మరి చెట్టు కింద పశువులు అన్నీ ఉంటాయి. తర్వాత ఆ చెట్టు నరకబడుతుంది, పక్షులు తోలివేయబడతాయి, పశువులన్నీ వెళ్ళిపోతాయి. తర్వాత మరికొద్దిసేపు చూస్తే ఆకాశంలో ఒక మహావృద్ధుడు కనిపించి ఏదో కొన్ని సంగతులు ప్రకటన చేస్తాడు అనమాట. ఈసారి రాజుగారు మళ్ళా పాతకాల జ్ఞానాన్ని పిలిపిస్తాడు, కానీ దాన్ని పిలిపించాడు. పిలిపించి ఈసారి కళ చెప్తాడు. మీరు కళ చెప్తే భావం చెప్తా ఉన్నారుగా, ఇప్పుడు చెప్పండి అంటారు. వాళ్ళు ఇప్పుడు కళ చెప్పినా భావం చెప్పలే. అందుకే రాజు ముందన్నాడు, మీరు కాలహరణం చేస్తున్నారని నాకు అర్థమైంది అన్నాడే. కాలహరణమే చేసేవాడు. కాబట్టి లోకస్తులు ఎప్పటికీ కాలహరణం చేసేవాళ్ళే, దేవుని బిడ్డలే కార్యాలు చేసేవాళ్ళు. మళ్ళీ ఈసారి దానియేలును దేవుడు పిలిపిస్తాడు. రాజు చెట్టును కూర్చిన కళ కానీ భావముకై జ్ఞానులను పిలిపించుట 6 వచనాల్లో ఉంది. వాళ్ళు భావం చెప్పలేరు. 7 నుంచి 12 వచనాల్లో రాజు దానియేలును పిలిపించి కళ చెప్పాడు. ఆ భావము, ఆ కళ చెబుతూనే దానియేలు రాజా ఆ కళ భావంతో మరి శత్రువులకు జరుగుతుంది కాక అంటాడు. రాజుకి ఆశ్చర్యం, ఏం దాచిపెట్టుకుని అన్ని చెప్పే ఏం పర్లేదు అంటాడు అనమాట. రాజా, ప్రపంచమంతటికి విస్తరించిన ఆ చెట్టు మీరే. 4వ అధ్యాయం 22వ వచనంలో ఆ చెట్టు మిమ్మును సూచించుచున్నది అంటారు. బైబిల్లో ప్రాఫెసీ ఎక్కడ ఏ చెట్టు కనిపించినా అది మనుషులనే సూచిస్తుంది అన్నది ఇది గుర్తనమాట. కొన్నిసార్లు దేవుడు మనల్ని ద్రాక్షాలతో పోలుస్తాడు, కొన్నిసార్లు అంజరుపు చెట్టుతో పోలుస్తాడు, మరికొన్నిసార్లు నానా రకాలైన చెట్లతో పోల్చడాన్ని మనం చూస్తాం. ఒలివ చెట్టుతో పోలుస్తాడు. కాబట్టి బైబిల్లో ఏ చెట్టును గురించి దేవుడు చెప్పినా మన జీవితాన్ని ఆయన మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోవడానికి ఇది ఎప్పుడు మనము గుర్తుగా పెట్టుకోవచ్చు అనమాట. రాజా, ఆ చెట్టు నిన్ను సూచిస్తుంది. బైబిల్లో చెట్లు మనుషుల్ని సూచించేవిగా ఉన్నాయి. ప్రపంచమంతటికీ చెట్టు వ్యాపించినట్టుంది. జంతువులన్నిటికీ నీడనిచ్చిన చెట్టులాగా ఉంది. అంటే మీరు ప్రపంచ అధికారం కలిగి ఉన్నారు. జంతువులు అంటే మనుషులు జంతువులు అంటారు. వాళ్ళు కొన్నిసార్లుగా జంతువులు అంటూ ఉంటారు. జంతువు లాంటి బుద్ధి అనమాట.
అలాంటి జంతువులుగా ఉన్న మానవులందరికీ కూడా మీరు ఆశ్రయం